ఒక భర్త ఆవేదన. ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరికోరి చేసుకున్నాను ఈవిడ గారిని. ఇది భార్య కాదు, బ్రహ్మరాక్షసి. ఓ భార్య ఆవేదన. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. వీడు మనిషి కాదు, వ్యసనాలకు చిరునామా. వీడికన్నా జంతువులు నయం. ఒక స్నేహితుడి ఆవేదన. ప్రపంచంలోనే స్నేహం చాలా గొప్పది. కానీ నాతో స్నేహం చేసిన వారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు. స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతుంది. మధురమైనది, అమరమైనది ప్రేమ. అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదన మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపోయింది. నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు. ఇది ఒక ప్రియురాలి ఆవేదన. నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవితకాలంలో సగం సమస్యలు తన ఆలోచనల్లో, తన ప్రవర్తనల్లో కొని తెచ్చుకున్నవే. ఈ ప్రపంచంలో అవసరం కోసం ఎదుటివాడిని మోసం చేసేవారి కన్నా తమ వారి మీదున్న అక్కసుతో తమను తాము మోసగించుకునేవారే ఎక్కువ. నమ్మకం. ఇద్దరు వ్యక్తులు, భార్య లేదా భర్త, ప్రేమికులు, స్నేహితులు, ఇలా ఎవరైనా కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. నేడు ఎంతమంది భార్యాభర్తల్లో, ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు? మనం చదువు ద్వారా సంపాదించిన జ్ఞానం, స్వతహా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుండి బయటపడడానికి ఉపయోగపడాలి. దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో, తెలివితో సమస్యలను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతుంది. ముక్కు మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పల్లికిరించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం. వారి తరపు నుండి మనకు ఏదైనా కష్టమో నష్టమో కలిగినా క్షమించేసి వారి దృష్టిలో చాలా మంచివాళ్ళం అయిపోవడానికి ప్రయత్నిస్తాం. అదే జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంత్రణలా ప్రవర్తిస్తుంటాం. మన వారి దగ్గరికి వచ్చేసరికి ఎక్కడా లేని రాక్షసత్వం బయటకొచ్చి విలయతాండవం చేస్తుంటుంది. అసలు మనసు విప్పి మాట్లాడడం, పరాయి వారికి ఇచ్చే ప్రాధాన్యతలో 10వ వంతు ప్రాధాన్యత మన వారికి ఇచ్చిన బంధాలు బలపడమా? మనసు మెచ్చిన క్షణం నచ్చినోళ్ళైతే మనసు నొచ్చిన క్షణం సచ్చినోళ్ళు అయిపోతుంటారు మన వాళ్ళు. ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు మారవా?